భీమదేవరపల్లి బ్రాంచ్ చేస్తూ వస్తున్నారు. కొంత మీకంటూ కొంత అంటే ఫుల్ సాటిస్ఫైడ్ కాకపోయినా కొంతవరకు ఓకే. కొంత స్ట్రగుల్కి ఎదుర్కొన్న లైఫ్ ఇప్పుడు దాకా వచ్చింది. భీమదేవరపల్లి బ్రాంచ్లో హీరో అనే ఆఫర్ ఎలా వచ్చింది? ఆడిషన్ ద్వారా వచ్చింది. అఫ్ కోర్స్ అంటే మీరు అంటే చెప్తున్నా ఎలా వచ్చిందంటే దానికి ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చాను అంటే ఫ్రెండ్ కేపీ అన్న ఉండే సీనియర్, ఆయన సంతోష్ బాలని ఒక ఫ్రెండ్ ఉండే, ఆయనకు పరిచయం అంటే నా ప్రొఫైల్ పంపించాడు ఇట్లాగే జనరల్గా. ఆయన పిలిపించారనమాట, ఆఫీస్కి పిలిపించి క్యారెక్టర్ గురించి అనుకుంటున్నాం చేయండి, ఆడిషన్ చేయండి అంటే క్యారెక్టర్ గురించి చెప్పారనమాట, ఇట్లా ఉంటుంది అని. సరే ఆడిషన్ చేశాను. డైరెక్టర్ రమేష్ చెప్పల్ గారు సరే బాగుంది, మీ ఆడిషన్ బాగుంది, రేపు రండి మీకు స్టోరీ మొత్తం చెప్తాను అన్నారు. స్టోరీ మొత్తం చెప్పడం నాకెందుకు, నీ చిన్న క్యారెక్టర్ కదా అంటే వేరే కొంతమంది చెప్పేవాళ్ళు, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనుకో. సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఓకే అమ్మాయి ఆడిషన్లో సక్సెస్ అయ్యాము, ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఓకే అని రేపు వచ్చాను. కథ మొత్తం చెప్పారు మొత్తం. ఓకే బాగుంది సార్, చాలా బాగుంది క్యారెక్టర్, ఇన్నోవేటెడ్గా ఉంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు మరి అన్నాడు. ఓకే షాక్ సర్ప్రైజ్ అన్నీ వచ్చినాయి, సంభ్రమాశ్చర్యం. అదేం సార్ జోక్ చేస్తున్నారా అన్న. లేదు అసలు ఆడిషన్ చేసింది ఆ క్యారెక్టర్, నేను ఆ క్యారెక్టర్ కోసం పెండింగ్ పెట్టుకున్నాము, నువ్వు కరెక్ట్గా సెట్ అయ్యావు, ఓకే ఇంకా నువ్వే చేస్తున్నావు, వెళ్ళిపోదాం మనం షూటింగ్ అన్నారు. ఆ సినిమా మాక్సిమం మోదీ చేసిన 15 లక్షలు అనే తిరుగుతుంది కదా. అవును. మీకు రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లో ఇచ్చారా? ఆ రేంజ్లో కాదు కానీ కొంత రేంజ్లో ఇచ్చారు రెమ్యునరేషన్. అంటే కనీసం సినిమా కథ రేంజ్లో కూడా రెమ్యునరేషన్ లేదు. అంత లేదు. ఓకే ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా షూటింగ్? 35 days చేసాం. 35 days. ఓకే చాలా తొందరగానే ఫినిష్. 35 daysలో చేసాం ఇక్కడ కరీంనగర్ దగ్గర. ఓకే ఒక విలేజ్లో చేసాం. ఆ సినిమాకి సంబంధించి మీరు హీరో కాబట్టి అప్పుడు చిన్న క్యారెక్టర్లు చేశారు. హీరో అనేది ఒక ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఖచ్చితంగా. మీకు కూడా ఆ ట్రీట్మెంట్ వచ్చిందా, హీరో ట్రీట్మెంట్? లేదు అట్లా అంటే సెట్స్లో కానీ మాతో అంటే సెట్స్లో కొంతమంది అనేటోళ్ళు అన్న హీరో అంటే వద్దన్నా, నేను క్యారెక్టర్ చేస్తున్నా నేను అనేటోని అందరితోటి. అంటే నీ క్యారెక్టర్ అది, అందులో ఒక క్యారెక్టరే అది, హీరో అని కాదు. హీరో నిజం చెప్పాలంటే హీరో అనే దానికి అర్థం వేరు, ఇది ముఖ్య పాత్ర. హీరో అనే దానికి అర్థం వేరు, కమర్షియల్ ఉండేదానికి హీరో అంటారు. కథను ముందుకు తీసుకెళ్ళేవాడు హీరో, కమర్షియల్ అనేది ఏం లేదు. ఇక మన వాళ్ళు దాని అట్లా కవర్ చేశారులే కానీ. సో ఓవరాల్గా ఆ సినిమా నుంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవును మూమెంట్స్ అంటే హీరో కాబట్టి ఎట్లయినా మీకు మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా. ఒక మెయిన్ లీడ్ అంటే హీరోగానే చేస్తున్నా ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ కాదు కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ సినిమాకి చేసేదానికంటే ఏమైందంటే, ఒకటి ఆ సినిమా ఒప్పుకున్నాను, పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి. సినిమా ఒక 15 daysలో షూట్కి వెళ్ళాలి, 10-15 daysలో షూట్కి వెళ్ళాలి, రెడీగా ఉన్నాను నేను. ఈలోపు మా ఫాదర్ చనిపోయారు. ఆ టైంలో చనిపోయారు. ఇంకా ఆ తర్వాత రోజులు ఉంటాయి కదా, ఈ గుండు చేయించుకోవాలి అవన్నీ ఉంటాయి. దానికోసం ఇప్పుడు నేను గుండు చేయించుకోవాలి, అది చేయించుకుంటే సినిమా అవకాశం ఉండదు. ఎందుకంటే గుండుతో ఆ సినిమాలో చేయలేము. అప్పుడు ఇంకా డైరెక్టర్ గారికి విషయం చెప్పాను, సార్కి చెప్తే మరి కష్టం కదా అంజీ, నాకు ఆ క్యారెక్టర్ కావాలి, నువ్వే అనుకున్నాను, ఇన్ కేస్ అది నేను ఏం చేయలేను, మీ విషయం కూడా ఓకే, బట్ నువ్వే అది నిర్ణయించుకో అన్నారు. లేదా నువ్వు గుండె చేయించుకుంటే క్యారెక్టర్ ఉండదు, చేయించుకోకుంటే ఉంటుంది, బట్ ఆ విషయంలో నేను చేయించుకోవద్దని నేను చెప్పడానికి అవకాశం లేదు అన్నారు. బట్ ఇంకా నిజానికి సరే మీరు చెప్తున్నారు, వెరీ సాడ్ మూమెంట్ ఇది. బట్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు చాలామంది పెద్ద స్టార్లు, అది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఏదో ఒక సెట్స్లో ఉండగానో, షార్ట్లో ఉండగానో, ఒక షూటింగ్కి వెళ్తుండగానో వాళ్ళ ఫాదరో మదరో ఎక్స్పైర్ అయిన చాలామంది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇంక్లూడింగ్ అల్లు రామలింగయ్య గారు, ఆయనకి వాళ్ళ ఫాదర్ చనిపోయారు, షూట్లో ఉన్నారు. ఆ చివరిలో ఆయన ఆ లాస్ట్ షాట్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పలేదు. అది అయిపోయిన తర్వాత ఆయనకి చెప్తే ఆయన హడావుడిగా ఇంటికి వెళ్తూ ఉన్న క్రమంలో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడ ఆయన చూసి హాయ్ సార్ అందరూ కామెడీగా నవ్వుతూ ఉంటే ఆయన లోపలేమో ఒక పెయిన్. అదే విన్నాను, ఆయన ఏడుస్తుంటే అందరు నవ్వుతున్నారు అని చెప్పి. సో అట్లా అండి, నాది చాలా మందికి ఉన్నాయి ఇలాంటి ధర్మవరం. కొంచెం ఖచ్చితంగా అది పెద్ద ఆర్టిస్ట్ అవడానికి ఇది ఒక సింబల్ అనుకోవచ్చు. మీ ఫాదర్కి మీరు అదొక అంతిమనివ్వాలి. అంతే, వాళ్ళకి కోరుకున్నది కూడా అంతే కదా. వాళ్ళు చాలాసార్లు అనేటోళ్ళు, అరే నువ్వు అంటే జబర్దస్తులు కూడా కనిపించావు, మళ్ళీ ఏందిరా మళ్ళీ కనిపించట్లేదు, ఏమైంది అని.
కాకపోతే ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను మెయిన్ లీడ్ చేసిన సినిమా మా నాన్న చూసి వాళ్ళు చూడలేకపోయినారని అంతే. ఓకే, అంటే మీ మదర్ వాళ్ళు ఆ, అప్పటికే మా మదర్ పోయిన ఒక 1 year తర్వాత మా ఓకే ఓకే. సో ఒక రకంగా మీ ఇప్పుడు ఎదిగారు, దీన్ని వాళ్ళు చూడలేకడానికి. అవునవును. ఓకే, సాడ్, వెరీ సాడ్.